హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మజ్జిగ చారు చేస్తాను ఫ్రెండ్స్. మాకైతే 10 మంది కూలోళ్ళు వస్తారు ఈరోజు. దీంట్లోకి అయితే తిరుగుబాట్లోకి ఎర్రగడ్డ, కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పోపు పెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత సరే ఇది మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగలోకి కొన్ని ఎర్రగడ్డలు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, మసాలా పొడి వేసాను కొంచెం. తర్వాత ఇది కందులు, బియ్యం నానబెట్టుకొని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనిలో మనం మజ్జిగ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. మజ్జిగ పోసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసేయాలి ఫ్రెండ్స్. చారు అయితే ఇది వేస్తే కొంచెం బాగా చిక్కగా వస్తుంది. కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చిక్కగా అయిపోతుంది. ఇది బాగా కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాగితే చారు అనేది టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు, అలా నోరు చెడిపోయినప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి మజ్జిగ చారు. ఎప్పుడైనా మీరు తిన్నారా? మేమైతే ఎప్పుడు కూరగాయలు లేకపోయినా ఇలాంటి కూరలు చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మజ్జిగ చార, ఏదో ఒకటి తోటలోకి వెళ్తే ఏదో ఒక ఆకుకూర దొరుకుతుంది, అది ఉంచిన చార, పప్పు ఇలా చేసుకుంటూ ఉంటాము. కూరగాయలు లేనప్పుడు ఎర్రగారం ఇలాంటివన్నీ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని ఇది పగులుతుంది ఫ్రెండ్స్. పైన ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే, దీన్ని కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు ఎక్కువ వేసినంత టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కలబెట్టుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. దీన్ని అయితే పగులుతుంది, కొంచెం సన్నని మంటపై పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మజ్జిగ చారు అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.